హలో అండి. అందరు బాగున్నారా? అందరికి నమస్తే. ఇది తలకాయ కూర అండి. ఒక 1.5 కిలో దాకా ఉంటుంది ఇది. ముందు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నమాట, చెక్క, లవంగము, ఒక తేజ్పత్తా 2 వేసేసి అది ఎర్రగా వేగిన తర్వాత ఇది అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇదే చాలా కష్టము. తలకాయ కూరని వాళ్ళైతే కొట్టిచ్చేస్తారు, కానీ మనము ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వేడి నీళ్ళల్లో బాగా ఇచ్చేసి అందులో ఉండే వేస్టేజ్ అంతా తీసేయాలండి. బాగా తీసేసి నీట్గా పసుపు, ఉప్పు వేసి ముందు బాగా కలిపి తర్వాత పసుపు వేసి ఒక 5-10 నీళ్ళల్లో కడగాలండి. ఇది బాగా నీచు వాసన పోతుంది. కడిగి స్ట్రెయిన్ చేసేయాలండి. అలా మనం దీంట్లోనే బాక్స్లోనే పెట్టేసుకుంటే నీళ్ళు కింద ఉంటుందండి, అడుగంట ఉంటుంది, దాంట్లో నీచు వాసన వస్తుంది. అందుకని స్ట్రెయిన్ జల్లెడలో వేసుకుంటే నీళ్ళంతా ఇదైపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం నీళ్ళంతా వడిలిపోతుందండి. అప్పుడు దీంట్లో ఇలా వేసుకోవాలండి. ఇది వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇది తలకాయ కూర. ఇది నేనైతే తినను, మా ఇంట్లో వాళ్ళు తింటారండి. ఇలా బాగా వేగినిచ్చిన తర్వాత మనము పసుపు, కడగడమే కొంచెం ఒక 1/2 అవర్ పని అండి. ఇది కొంచెం కష్టంతో కూడిన పని. ఇది బాగా నీట్గా కడగాలి మనము. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మనం అన్నీ వేస్టేజ్ అంతా తీసేయాలండి. వాళ్ళు ఏదేదో అన్నీ వేసేస్తారు, కానీ మనము అది ఉంచకూడదండి, మొత్తం తీసేయాలి. 2 స్పూన్లు ధనియాల పొడి, కారము. ఇది నాన్ వెజ్ కాబట్టి ఇది స్పైసీ ఎన్వి కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలండి. ఇది ఒక 3 టీ స్పూన్. ఇది తేజ కారము, కొంచెం కారంగా ఉంటుంది బాగా. ఒక 3 టీ స్పూన్ ఫుల్ వేసుకోవాలండి. ఇది వేసుకొని కలపాలండి. ఇలా మంట మీద ఒక 10 నిమిషాల దాకా వేగనివ్వాలండి. ఇది బాగా నూనెలో బాగా వేగిన తర్వాత అప్పుడు ఒక 5 గ్లాసులు నీళ్ళు వేసి ఒక 10 విజిల్ దాకా ఇచ్చేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇది ఫ్రెష్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒక 8 విజిల్ దాకా చాలండి, 10 దాకా వద్దు, 8 విజిల్ చాలు. మీడియం ఫ్లేమ్లో ఇచ్చేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట బాగా. ఇది వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఉడికిన తర్వాత కూర తయారైన తర్వాత మళ్ళీ మనం చూపిస్తాను.